Hi students, welcome to Valmiki Maths Academy. Tangent and normal లో 7 marks problem లో part 2 ఈరోజు చూద్దాం. మనకి ఈ part 2 కొంచెం ఫార్ములా బేస్డ్ గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, చాలా క్లియర్ గా చెప్తాను. సో at any point t on the curve, x equal something ఇచ్చాడు, y equal something ఇచ్చాడు, find the lengths of tangent and normal, subtangent and subnormal. సో ట్యాంజెంట్కి, నార్మల్కి, సబ్ ట్యాంజెంట్కి, సబ్ నార్మల్కి ఫార్ములాస్ తెలిస్తే మనం ఈ లెక్క చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ట్యాంజెంట్ రాయాలన్నా, నార్మల్ రాయాలన్నా, సబ్ ట్యాంజెంట్ రాయాలన్నా, సబ్ నార్మల్ రాయాలన్నా ముందు మనకు కావాల్సింది స్లోప్ అంటే m వాల్యూ కావాలి. ఆ m వాల్యూ కావాలంటే dy/dx వాల్యూ కావాలి. dy/dx వాల్యూ కావాలి అంటే మనం ఇచ్చిన రెండు కర్వ్స్ నుంచి dy/dx రాయాలి. సో దానికోసం నేను ఫార్ములా చేస్తాను. వీటిలో ఉపయోగించే ఫార్ములాస్ డైరెక్ట్గా మీకు లెక్కలోని రాస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. సో మనం ఇక్కడ క్లియర్గా ఒకసారి చూస్తే, సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, కర్వ్ ఇచ్చాడు. ఫస్ట్ కర్వ్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్డ్ a ఇంటూ t ప్లస్ సైన్ t. ఇక్కడ మనకి టీలో ఉంది ఫంక్షన్ టీలో ఉందంటే డిఫరెన్షియేట్ చేయాలి, కానీ విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి, అంటే d/dt చేయాలని అర్థం. ఒకవేళ ఫంక్షన్ ఎక్స్లో ఉందనుకోండి d/dx చేస్తాం. ఒకవేళ ఫంక్షన్ ఇక్కడ తీటా సైన్ తీటా ఉందనుకోండి d/dθ చేస్తాం. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, d/dt అంటే ఇక్కడ చూద్దాం, dx/dt దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్, d/dt ఆఫ్ t అంటే ఎంత 1 ప్లస్ d/dt ఆఫ్ సైన్ t అంటే ఎంత అవుతుంది మనకి కాస్ t. d/dt ఆఫ్ సైన్ t అంటే కాస్ t. ఇది ఇప్పుడు dx/dt వచ్చేసింది మనకి. సో ఈ dx/dtని పక్కన పెట్టేస్తున్నాను, ఓకేనా, dx/dt. ఓకే, రెండోది ఏముందో చూద్దాం. మనకి ఇక్కడ y ఉంది, y ఈక్వల్డ్ a ఇంటూ 1 మైనస్ కాస్ t. దీన్ని కూడా dy/dt చేస్తున్నా, ఏ కాన్స్టెంట్ ఎలాగో. నెక్స్ట్ d/dt ఆఫ్ 1 అన్నాను అనుకోండి, అది కాన్స్టెంట్ ఎలాగో 0 అవుతుంది, మైనస్ d/dt ఆఫ్ కాస్ t అంటే మైనస్ సైన్ t, అంటే d/dx ఆఫ్ కాస్ x అంతా మైనస్ x, కాబట్టి మైనస్ సైన్ t. సో ఇక్కడ రాశాను. సో టోటల్గా ఏమవుతుంది, ఇది మనకి dy/dt ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుందో ఇది సైన్ t. సో నా దగ్గర ఇప్పుడు dy/dx ఉంది, dy/dt ఉంది. ఈ రెండింటిని ఉపయోగించి నాకు dy/dt బై dx/dt వాల్యూ కావాలి. dx/dt dy/dt ఇక్కడ చూద్దాం ఒకసారి. dy/dt అంటే ఎంత వచ్చింది, a ఇంటూ సైన్ t బై a ఇంటూ ఎంత వచ్చిందో మనకి ఇక్కడ 1 ప్లస్ కాస్ t. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకి సైన్ తీటా అంటే ఫార్ములా ఉంది, 2 sin θ/2 cos θ/2, ఇది ఒకటి మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ 1 ప్లస్ కాస్ తీటా అంటే 1 ప్లస్ కాస్ తీటా అంటే 2 కాస్ స్క్వేర్ θ/2 ఉంటుంది. నెక్స్ట్ అలాగే 1 మైనస్ కాస్ తీటా అంటే 2 సైన్ స్క్వేర్ θ/2 ఉంటుంది. ఈ మూడు ఫార్ములాస్ గుర్తుండాలి మనకి. సో ఈ మూడు ఫార్ములాస్ గుర్తుండాలి, దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూద్దాం మనం, ఏ అంటే ఎంత రాయొచ్చురా 2 సైన్ t/2, నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి కాస్ t/2 బై, అంటే ఇక్కడ t ఉంది, ఇక్కడ తీటా ఉంది, నేను తీటాలో టీలో కన్వర్ట్ చేశాను. ఇక్కడ 1 ప్లస్ కాస్ t ఉంది, ఇక్కడ 1 ప్లస్ కాస్ తీటా ఉంది, అంటే ఫార్ములా అర్థం 2 ఇంటూ కాస్ స్క్వేర్ t/2. సో దీనిలో ఉన్న 2 క్యాన్సిల్ చేస్తాను, కాస్ స్క్వేరు ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను. మనకు మిగిలిపోయింది ఇక్కడ ఏంటి, dy/, ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతుంది, dy/dx ఈజ్ ఈక్వల్ టు సైన్ t/2 బై ఎంత ఉందన్న మనకి ఇక్కడ కాస్ t/2. సో dy/dt అంటే ఏం చెప్పొచ్చు మనం, m, సైన్ బై కాస్ అంటే ఏం చెప్పొచ్చురా tan t/2. సో మనం లెక్క మొత్తాన్ని డిసైడ్ చేసేది ఇదే ఫార్ములా, m ఈజ్ ఈక్వల్ టు tan t/2. స్లోప్ ఎంత వచ్చింది మనకి tan t/2. ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి వెళ్దాం మనం. ఫస్ట్ నెంబర్ 1 ఏం కనుక్కోవాలో చూద్దాం ఒకసారి. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఫస్ట్ రాద్దాం, లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. సో లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి, y ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m² బై m.
ఇది ఫార్ములా. లెంత్ కాబట్టి ఈ మొత్తానికి మోడ్యులస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే ఫార్ములా y ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + m²/m. సో ఇప్పుడు నేను ఇక్కడ y అంటే ఏంటి, m అంటే ఏంటో రాసుకుంటూ వస్తాను. y అంటే ఏముంది మన దగ్గర, ఇక్కడ చూడండి సరే, a ఇంటూ 1 - cos t ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ t/2 బై, దీని ఏం రాద్దాం మనం, tan t/2. ఈ మొత్తానికి మోడ్యులస్ చేసేస్తున్నాం. సో ఏం రాసాను అబ్జర్వ్ చేయండి. ఇక్కడ y అంటేనేమో a ఇంటూ 1 - cos t యావరేజ్గా రాశాను. నెక్స్ట్ 1 + 1 కొన్నాను. ట్యాన్ అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ, tan t/2 వచ్చింది. ఆ tan t/2 రాశాను. m అంటే tan t/2 రాసుకొని వచ్చాను, అది tan స్క్వేర్ t/2 అయింది. సో ఇక్కడ మనకి ఫార్ములా చూడండి, a ఇంటూ 1 - cos t, 1 - cos θ అంటే 2 sin స్క్వేర్ θ/2. మరి t ఉంది అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 2 sin స్క్వేర్ t/2 ఇంటూ 1 + tan స్క్వేర్ అంటే సీకెన్ స్క్వేర్, 1 + tan స్క్వేర్ అంటే ఈ పార్ట్ బదులైన సీకెంట్ స్క్వేర్, రూట్లో ఉంది కాబట్టి ఎవరద్దాం మనం, సీకెంట్ t/2 బై, దీన్ని sin t/2 బై కాస్ t/2 రాస్తా, sin t/2 బై కాస్ t/2 రాస్తున్నాను. సో ఏమన్నా క్యాన్సిల్ అవుతాయని చెక్ చేసుకోండి ఒకసారి. ఈ స్క్వేర్లో ఉన్న ఈ ఒక sin t/2 దీన్ని కంప్లీట్గా పోతుంది. మనకేం మిగిలింది ఇక్కడ, 2a, అదేనా, 2a ఇంటూ sin t/2 ఇంటూ సీకెంట్ t/2 ఇంటూ, ఇక్కడ చూడండి ఇదే ఫ్రాక్షన్, మళ్ళీ ఫ్రాక్షన్ అంటే ఏమైంది, 1/1 cos t/2 అంటే ఏమొచ్చింది మనకి, cos t/2. సో రాస్తున్నాను cos t/2 రాస్తున్నాను, cos t/2. సో దీనికి మోడ్యులస్ వేస్తున్నాను, దీనికి మోడ్యులస్ వేస్తున్నాను, ఇక్కడ కూడా మోడ్యులస్ వేస్తున్నాను. అరే ఒకసారి చూడండి, మనకి cos t అంటే 1/secant t రాయొచ్చు, cos t అంటే 1/secant. అంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది చూడరా, cos t ఇంటూ secant t ఉందనుకోండి 1 రాయొచ్చు, అంతే కదా, cos t ఇంటూ secant. సో నువ్వు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ secant t/2 ఉంది, cos t/2 ఉంది, రెండు క్యాన్సిల్ చేస్తా. అంటే మనకి ఫైనల్గా మిగిలిపోయింది ఎంత ఇక్కడ, 2a ఇంటూ sin t/2, 2a ఇంటూ sin t/2. ఇది ఏంటి, లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. ఇంకా లెంత్ ఆఫ్ ద నార్మల్ అవి కనుక్కోవాలి కదా, అవి కూడా చూద్దాం మనం. ఓకే, నెంబర్ 2 ఏం రాద్దామంటే, లెంత్ ఆఫ్ నార్మల్. లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ నార్మల్ అంటే మనకి ఫార్ములా ఏముందో చూడరా, y ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + m², y ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + m². ఇక్కడ బై m కూడా ఉన్నట్టయితే అది లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అయ్యేది. సో ఇది రాస్తాను, మన దగ్గర y ఉంది, ఫార్ములాస్ రాసుకుంటాం. y అంటే ఏం రాద్దాం చూడండి, దట్ ఇంప్లైస్ y అంటే a ఇంటూ 1 - cos t ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + m అంటే ఎంత ఉందో మన దగ్గర, tan స్క్వేర్ t/2 మొత్తానికి మోడ్యులస్ రాస్తున్నా. దట్ ఇంప్లైస్ దట్ ఈజ్ a ఇంటూ 1 - cos t అంటే 2 sin స్క్వేర్ t/2 రాయొచ్చు, ఇందాక ప్రాబ్లంలో రాసాం మనం. నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు మనం, సీకెంట్ స్క్వేర్ t/2, సీకెంట్ స్క్వేర్ రూట్ నుంచి రిలీజ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఓన్లీ ఏమవుతున్నాం మనకి, సీకెంట్ t/2, సీకెంట్. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి 2a ఇంటూ దీన్ని sin t/2 రాయొచ్చు ఇంటూ ఇంకొక sin t/2 రాయొచ్చు. ఈ సీకెంట్ ఉంది చూసారా, దాన్ని 1/cos t/2 రాయొచ్చు, 1/cos t/2 రాసుకుంటూ వస్తాను. సో ఇక్కడ మనం చేయాల్సింది మోడ్యులస్ ఆఫ్ 2a ఇంటూ sin t/2 ఇంటూ sin t/2 ఇంటూ sin బై కాస్ ఉంది, sin బై కాస్ అంటే tan, అంటే ఏం రాయొచ్చు మనం, tan t/2. సో ఇది ఏంటి మనకి, లెంత్ ఆఫ్ ద నార్మల్. నెక్స్ట్ నెంబర్ 3 చేద్దాం, లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ ఫార్ములా ఏంటి మనకి, y/m. లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ ఫార్ములా y/m. y అంటే ఎంత ఉందా మనకి, a ఇంటూ 1 - cos t బై, ఇది ఎంత ఉందా మనకి, tan t. సో tan t/2 ఉంది, tan t/2 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాద్దాం మనం, a ఇంటూ 1 - cos t అంటే 2 sin స్క్వేర్ t/2 ఇంటూ 1/tan అంటే దీన్ని cot t/2 రాసుకుంటూ వస్తాను, cot t/2. సో ఇక్కడ 2a ఇంటూ sin స్క్వేర్
t/2 ఇంటూ కాట్ అంటే ఏం రాయొచ్చు మనం కాస్ t/2 బై సైన్ t/2 రాయొచ్చు. కాట్ t/2 బై సైన్. దీనికి ఇది క్యాన్సిల్ చేస్తాను. మనకి ఏం మిగిలిపోయిందో చూడండి. సైన్ బై కాస్ మిగిలిపోయిందంటే మనకి టర్మ్ ఏం మిగిలిపోయింది? దట్ ఇంప్లైస్ మోడ్లెస్ ఆఫ్ 2a ఇంటూ ఒక సైన్ t/2 ఉంది, కాస్ t/2 ఉంది, సైన్ t/2 ఉంది, నెక్స్ట్ ఏముంది కాస్ t/2 ఉంది. దట్ ఇంప్లైస్ ఏ అలాగే ఉంచి మనం ఇందాక ఫార్ములా రాసాం 2 sin t/2 కాస్ t/2 అంటే ఫార్ములా ఏంట్రా మనకి sin t అంటే ఫార్ములా 2 sin t/2 కాస్ t/2. సో ఫోర్త్ వన్ ఏముంది మనకి 4 లెంత్ ఆఫ్ సబ్నార్మల్. లెంత్ ఆఫ్ సబ్నార్మల్ అంటే ఫార్ములా ఏంట్రా y ఇంటూ m. ఈ y ఇంటూ m అంటే m ఎంత ఉంది మనకి? y అంటే a ఇంటూ 1 మైనస్ కాస్ t ఇంటూ m అంటే ఏముంది మనకి tan t/2. దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 2 సైన్ స్క్వేర్ t/2 ఇంటూ tan అంటే సైన్ t/2 బై ఎంత ఉంది ఇక్కడ కాస్ t/2 సైన్ t/2 కాస్ t/2. ఏమన్నా క్యాన్సిల్ చేయడానికి పాసిబిలిటీ ఏమన్నా చూడండి, లేదు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. అంటే ఎంత రాద్దాం 2a ఇంటూ దీన్ని సైన్ బై కాస్ని కాట్లాగే ఉంచుతాం. ఎంత అవుతుంది మనకి సైన్ స్క్వేర్ t/2 ఇంటూ tan t/2గా రాసేస్తాను tan t/2. సో ఇది లెంత్ ఆఫ్ ద నార్మల్ సబ్నార్మల్. సో ఈ విధంగా మనకి ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రాబ్లంలో లెంత్ ఆఫ్ ద ట్యాంజెంటు, లెంత్ ఆఫ్ ద సబ్నార్మల్, లెంత్ ఆఫ్ ద నార్మల్ ఈ ఫార్ములాస్ రాసినా మనకు 2 మార్క్స్ ఇస్తారు. ఈ 4గిటికి m కనుక్కొని ఈ 4గిటికి 4 ఫార్ములాస్ గుర్తుని రాసినా మనకి ఒక 2 మార్క్స్ గ్యారెంటీగా వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఓకే స్టూడెంట్స్, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఎట్ ఎనీ పాయింట్ t on the curve find the lengths of subtangent and subnormal of the curves. 2 curves ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ప్రాబ్లం చాలా కేర్ఫుల్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇదేం రాయొచ్చు మనం dx/dt విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం. ఏ కాన్స్టెంట్ దీంట్లో ఫంక్షన్ tలో ఉంది కాబట్టి d/dt చేశాను. ఏ కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. d/dt ఆఫ్ కాస్ t అంటే ఫార్ములా అంటే మనకి మైనస్ సైన్ t పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయంటే uv 2 ఉన్నాయి. ఒకదాన్ని కాన్స్టెంట్గా ఉంచి రెండో చేద్దాం. అంటే టీని కాన్స్టెంట్గా ఉంచి d/dt ఆఫ్ కాస్ సైన్ t అంటే ఎంత వచ్చిందిరా మనకి కాస్ t ప్లస్ ఇక్కడ సైన్ టీని కాన్స్టెంట్గా ఉంచుతున్నా. d/dt ఆఫ్ t అంటే ఎంత వచ్చిందమ్మా మనకి 1. ఇది అబ్జర్వ్ చేయాలి 1. ఓకేనా? సో వీటిల్లో మనకి ఈ సైన్ టీ క్యాన్సిల్ అవుతుంది. మిగిలిపోయింది మనకి at అంటే a ఇంటూ టీ ఇంటూ కాస్ టీ, a ఇంటూ టీ ఇంటూ కాస్ టీ. ఇదేంటి dx/dt. సో నేను dx/dt పర్టికులర్గా ఇండికేట్ చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ రెండోది dy/dt చేద్దాం. దట్ ఇంప్లైస్ dy/dt దట్ ఈజ్ ఈక్వల్ టు ఏముందో చూడండి మనకి ఏ కాన్స్టెంట్ ఎలాగో ఏ కాన్స్టెంట్ d/dt ఆఫ్ సైన్ టీ ఉంది. సైన్ టీ అంటే ఎంత వచ్చింది మనకి d/dt ఆఫ్ సైన్ టీ అంటే ఎంతమ్మా కాస్ టీ మైనస్ ఇక్కడ చూద్దాం టీని కాన్స్టెంట్గా ఉంచి d/dt ఆఫ్ కాస్ టీ అంటే ఎంత మైనస్ సైన్ టీ ప్లస్ కాస్ టీ కాన్స్టెంట్గా ఉంచి d/dt ఆఫ్ టీ అంటే ఎంత వచ్చింది మనకి 1. ఇవి గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఇక్కడ కాస్ టీ వస్తుంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ టీ సైన్ టీ. ఇది ఎంత అవుతుంది మనకి మైనస్ కాస్ టీ అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను. మనకి మిగిలింది ఏ టీ సైన్ టీ, ఏటీ సైన్ టీ. ఇది dy/dt. నెక్స్ట్ dy/dt అంటే dy/dt బై dx/dt దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ టీ సైన్ టీ బై ఏ టీ కాస్ టీ, ఏటీ కాస్ టీ. సో ఇక్కడ మనం ఏకి ఏ క్యాన్సిల్ చేస్తున్నా, టీకి టీ క్యాన్సిల్ చేస్తున్నా. మనకు మిగిలిపోయింది ఫైనల్గా m ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ అంటే ఏంట్రా tan t, m ఈక్వల్ టు tan t. సో మనకి ఇప్పుడు m వాల్యూ వచ్చింది. m వాల్యూ వస్తే లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అని కనుక్కోవచ్చు, లెంత్ ఆఫ్ ద నార్మల్ ఏదని కనుక్కోవచ్చు. నెంబర్ 1 ఏం కనుక్కుందాం మనం లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి
లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ ఫార్ములా మనం ప్రీవియస్ రాసాం కదా, y/m అంటే మనం రాద్దాం ఇక్కడ y/m అంటే దట్ ఇంప్లైస్ y అంటే ఏముందో చూడండి ఒకసారి, ఇదేగా మిగిలింది మనకి a ఇంటూ sin t మైనస్ t cos t బై m అంటే ఎంత ఉంది మనకి tan t. దీన్ని ఏమీ క్యాలిక్యులేషన్ చేయొద్దు, జస్ట్ అలా వదిలేసేయండి, ఓకేనా, tan t. నెక్స్ట్ నెంబర్ 2 ఏముందో చూద్దాం. నెంబర్ 2 లెంత్ ఆఫ్ సబ్నార్మల్. లెంత్ ఆఫ్ సబ్నార్మల్ అంటే ఫార్ములా ఏంటి మనకి y ఇంటూ m. సో ఇక్కడ మనం రాద్దాం దట్ ఇంప్లైస్ y అంటే ఏముంది మనకి a ఇంటూ sin t మైనస్ t cos t ఇంటూ నార్మల్ అంటే మనకి m అంటే ఎంత ఉంది మనకి tan t ఉంది. సో సబ్నార్మల్. సో మీరు ఇలా రాసుకుంటూ వస్తే చాలు, ఇంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయింది. సో క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములా రాసి y అంటే ఏంటి m అంటే ఏంటి, y అంటే ఏంటి m అంటే ఏంటి రాస్తే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. ఈ రెండు ప్రాబ్లం నుంచి లెంత్ ఆఫ్ ద నార్మల్, లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ ద సబ్ ట్యాంజెంట్, సబ్నార్మల్ అడిగితే ఈ రెండింటి నుంచి అడగడానికి మనకు ఛాన్స్ ఉంది. సో ఇవి కాకుండా కర్వ్స్ మీద యాంగిల్ కనుక్కోవడం చేద్దాం. థర్డ్ ప్రాబ్లం. ఓకే, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. ఈ కర్వ్స్ మీద ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఈ దీనిలో కేస్ 1 కేస్ 2 రెండు మోడల్స్ వస్తూ ఉంటాయి. ఈ కేస్ 1 కేస్ 2లో ఒక కేసు నేను చెప్తాను, రెండో కేసు మీరు ట్రై చేయండి. సో మనకి ఫస్ట్ గివెన్ దట్ కర్వ్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ కర్వ్స్ ఏమి ఇచ్చాడు రా, ఫస్ట్ నెంబర్ 1 y² = 4x, y² = 4x, సే ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ది x² + y² = 5, ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఏది ఇచ్చినా, ఏ 2 కర్వ్స్ ఇచ్చినా మనం ఇలా రాసుకుంటూ వస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ దాంట్లో కర్వ్ y² = 4x ఉంది, అంటే ఇది y² వాల్యూనే కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేస్తా. అంటే ఏమవుతుందో చూడరా, మనకి x² + 4x - 5 = 0 అయిపోతుంది. దీనికి ఫ్యాక్టర్స్ ఏమి రాద్దాం మనం, x² - +5x - x - 5 = 0 రాస్తాను. దాట్ ఇంప్లైస్ దీన్ని ఇంక మనం కావాలంటే ఏం రాయొచ్చు, x కామన్ తీస్తే x + 5గా రాయొచ్చు, -1 కామన్ తీస్తే x + 5గా రాయొచ్చు. సో x - 1 ఒకటి, x + 5 ఒకటి, దట్ ఈక్వల్ టు 0. అప్పుడు x = 1 ఒకటి, x = -5. సో మనకు వచ్చిన వాల్యూస్ ఇవి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే y² = 4ax దాన్ని తీసుకొచ్చి దీనిలో రాయటం మనకు రెండు వాల్యూస్ వచ్చినాయి కాబట్టి పుట్ ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తా. పుట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే y² = 4 ఇంటూ x ప్లేస్లో 1 రాస్తున్నా. అంటే y² = 4 వస్తుంది, y = +or-2 వస్తుంది. సో టోటల్గా x, y నెగిటివ్ వాల్యూ వేసుకుని తర్వాత చూద్దాం. x, y x ఎంత రాసాను ఇక్కడ, x ప్లేస్లో 1 రాస్తే y ఎంత వచ్చింది, +or-2 వచ్చింది, +or-2 వచ్చింది. ఇప్పుడు నేను x, yని 2 పాయింట్లకు రాస్తా. 1, 2 దగ్గర చేయొచ్చు, 1, -2 దగ్గర చేయొచ్చు. అంటే నాకు ఇక్కడ 2 కేసెస్ అరైజ్ అయినాయి. ఈ 2 కేసెస్లో మనం ఉపయోగించుకోవాలన్నది y = 4ax ఏదైనా ఉపయోగించుకుంటూ రావచ్చు. సో ఇక్కడ రాద్దాం దట్ ఇంప్లైస్ ఈ 2 కేసులు వచ్చినాయి. ఇక్కడ కేస్ 1 కేస్ 2 రాసే ముందు ఫస్ట్ది ఏముంది, x, y ఉంది. సో నేను ఆ పాయింట్ దగ్గర రాస్తాను. కేస్ 1 x, y = 1, 2. కేస్ 1 x, y = 1, 2. ఇప్పుడు ఇక్కడ తర్వాత మనం ఇక్కడ చేయాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే 1, 2. ఎప్పుడైనా యాంగిల్ కనుక్కోమన్నాడు అంటే 2 కర్వ్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి m వాల్యూ వచ్చింది. కాబట్టి ఆ 2 కర్వ్స్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఏముందో చూద్దాం. మనకి y² = 4x ఉంది, దీన్ని ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను. d/dx ఆఫ్ y² అంటే 2y ఇంటూ dy/dx, దట్ ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ 4x అంటే 4 × 1 గుర్తుపెట్టుకోవాలి. d/dx ఆఫ్ x² అంటే 2x, కానీ y² చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమొచ్చింది, 2y వచ్చి ఆటోమేటిక్గా ఏమొచ్చింది ఇంక మనకి dy/dx. దట్ ఇంప్లైస్ ఇక్కడ దీంట్లో 2 టైమ్స్ అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు 2/y అవుతుంది. ఇప్పుడు నాకు dy/dx ఎట్ 1, 2 దగ్గర కావాలి నాకు. అంటే 2/y ప్లేస్లో కూడా 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 1.
ఓకే కదా 1 అంటే ఇది ఫస్ట్ కర్వ్ కాబట్టి m1 = 1 వచ్చింది, పక్కన పెట్టేద్దాం. ఓకేనా. నెక్స్ట్ రెండో కర్వ్ ఏముందో చూడరా, x² + y² = 5, x² + y² = 5. ఇప్పుడు నేను దీన్ని డెరివేటివ్ చేస్తున్నా. డెరివేటివ్ చేస్తే d/dx ఆఫ్ x² అంటే 2x, d/dx ఆఫ్ y² అంటే 2y × dy/dx దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ అవుతుంది మనకి 0. సో ఇక్కడ నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను, 2 క్యాన్సిల్ చేస్తాను. అంటే ఏముందరా మనకి y × dy/dx ఈజ్ ఈక్వల్ టు ఈ x ఇటు వస్తే -x, నాకు dy/dx మాత్రమే కావాలి కాబట్టి -x/y కావాలి. ఇప్పుడు dy/dx at 1, 2 రాస్తున్నా, అంటే ఎంత -1/2. సో ఫైనల్గా మనం దీన్ని ఏం చెప్పొచ్చు, m2 ఈజ్ ఈక్వల్ టు -1/2. నా దగ్గర m1 m2 రెండు ఉన్నాయి, m1 ఉంది m2 ఉంది. m1 m2 ఉందంటే మనం యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఫార్ములా రాద్దాం. యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ అంటే tan θ ఈజ్ ఈక్వల్ m1 - m2/1 + m1 × m2. ఇది దేని ఫార్ములా, యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. సో ఇక్కడ రాస్తాను నేను tan θ = m1 అంటే ఎంత వచ్చిందిరా మనకి 1 - -1/2/1 + 1 × -1/2. tan θ is equal to 1 + 1/2 / 1 - 1/2. అదేనా, 1 + 1/2 / 1 - 1/2. tan θ is equal to 1 + 1/2 అంటే ఎంత మనకి, ఇది 3/2 / 1/2, 3/2 / 1/2. నెక్స్ట్ ఇది క్యాన్సిల్, మనకి మిగిలింది 3. అంటే మిగిలింది ఎంత, tan θ is equal to 3 అంటే θ is equal to tan inverse of 3. సో యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ అంటే మనం ఏం రాయొచ్చు, θ is equal to tan inverse of 3. నేను కేస్ 1కే చేశాను, మరి మీరు కేస్ 2 అప్లై చేయాలనుకోండి, కేస్ 2 ఏ చేయొచ్చు మనం, దీనికి కేస్ 2 అప్లై చేసుకోండి. కేస్ 2 సో మనకి ఏదన్నా ఒకటి రాసిన మార్కులు ఇస్తారు, కానీ కావాలంటే కేస్ 2 కూడా చేసుకుంటూ రావచ్చు. ఓకేనా, మీరు కేస్ 2 చేసినా యాంగిల్ అదే వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో, ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. ప్రీవియస్ ప్రాబ్లం మీరు కానీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటే, కాన్సన్ట్రేట్గా అయినండి ఆ ప్రాబ్లం కనుక మీకు అర్థమై ఉంటే ఈ ప్రాబ్లం చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే సేమ్ యావరేజ్గా ప్రాబ్లం. ఫస్ట్ మనకి ఇచ్చిన కర్వ్స్ ఏంటో అర్థం. ఇచ్చిన కర్వ్స్ ఏమి ఇచ్చాడు చూడ, దట్ ఇంప్లైస్ ఫస్ట్ కర్వ్ y² ఈజ్ ఈక్వల్ టు 8x. నెక్స్ట్ దీని ఈక్వేషన్ 1 అండి. నెక్స్ట్ సెకండ్ వన్ 4x² + y² ఈజ్ ఈక్వల్ టు 32. అదే కదా. సో y² ఈజ్ ఈక్వల్ టు 8x ఉంది. నెక్స్ట్ ఏముందో చూడండి మనకి 4x² + y² ఈజ్ ఈక్వల్ టు 32 ఉంది. దీన్ని కర్వ్ ఈక్వేషన్ 2 అనండి. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనకు y² వాల్యూ ఉంది కాబట్టి అది తీసుకొచ్చి సెకండ్లో రీప్లేస్ చేయండి. అంటే ఎంత రాద్దాం మనం, 4x² + 8x - 32 = 0 రాస్తారు. ఓకేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తంలో నుంచి మనం 4 కామన్ తీసేస్తాం, x² + 2x. నెక్స్ట్ ఎన్నిసార్లు పోతుంది మనకి, 7 టైమ్స్ పోతుందా, 8 టైమ్స్ పోతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో x² + 2x - 8 = 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దీనికి ఇప్పుడు రూట్స్ కావాలి. రూట్స్ కావాలి అంటే ఈ రూట్స్ మనం ఏం చేయొచ్చు చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి మన రూట్స్ ఏంటి, x² 1 × 8, 8కి రూట్స్ ఏమున్నాయి, 4x - 2x - 8 = 0 రాయొచ్చు కదా. ఇప్పుడు x కామన్ తీస్తే ఎంత అవుతుంది మనకి, x + 4 - 2 కామన్ తీస్తే కూడా ఎంత అవుతుంది, x + 4 = 0. అంటే x - 2 1, x + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 2 1 - 4 1 వచ్చింది. ఇప్పుడు x వాల్యూ మనకు వచ్చింది. ఈ x వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో రాయండి. పుట్ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఎంత అవుతుంది, y² ఈజ్ ఈక్వల్ టు
2 ఇంటూ 8 అంతే కదా, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 8. అప్పుడు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. దట్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ 4 కదా, 16 అంటే 4. సో నాకు కావాల్సిన ఇప్పుడు పాయింట్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం తీసుకుంది 2 ప్లస్ ఆర్ మైనస్ 4 అంటే ఏమేమి తీసుకోవచ్చురా మనం ఇక్కడ వాల్యూస్ 2, 4 ఒకటి, 2, -4 ఒకటి తీసుకోవచ్చు. 2, 4 ఒకటి, 2, -4. ఇప్పుడు కేస్ 1 తీసుకుందామా. కేస్ 1కి ఏ పాయింట్ దగ్గర చేద్దాం మనం, ఎట్ 2, 4 దగ్గర చేస్తున్నాం. కేస్ 1 యాంగిల్ ఏంటి 2, 4 దగ్గర. సో ఏదైనా కానీ ముందు మనం కర్వ్ తీసుకోవాలి. కర్వ్ ఏంటి, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x. డెరివేటివ్ చేయండి రా, d/dx ఆఫ్ వై స్క్వేర్ అంటే 2y ఇంటూ ఎడిషనల్గా d/dx వచ్చింది. అదే ఎక్స్ స్క్వేర్ చేస్తే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఓన్లీ 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ 8x అంటే ఎంత 8. దీంట్లో మనం 4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు 8/y. సో dy/dx ఎట్ పాయింట్ ఏ పాయింట్ దగ్గర కనుక్కోవాలి మనం 2, 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లేస్లో 8 యాజరీజ్గా రాస్తున్నా, y అంటే 4 రాస్తున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. రెండో కర్వ్ ఏముంది చూడండి మనకి, 4x² ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32. 4x² ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 32 చేయండి. ఎంత అవుతుంది మనకి 4 ఇంటూ x² అంటేనేమో 2x, వై స్క్వేర్ అంటేనేమో 2y ఇంటూ dy/dx దట్ ఈక్వల్ టు 0. ఎందుకు కాన్స్టెంట్ ఇదిగో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, క్యాన్సిల్ చేద్దాం. మనకి y ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ 4x ఉంది, ఇటు వస్తే -4x. నాకు dy/dx మాత్రమే కావాలి, 4x/y దట్ ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ ఇది ఏ పాయింట్ దగ్గర చేద్దాం మనం 2, 4 దగ్గర. అంటే x ప్లేస్లో ఎంత రాద్దామరా 2/y అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి 4, y అంటే ఎంత ఉంది 4. ఈ రెండు క్యాన్సిల్ చేశాను అనుకోండి, ఎంత ఉంటుందమ్మా మనకి 2, 4, 4x అంటే y4 అంటే ఎంత వచ్చిందిరా మనకి ఓన్లీ -2. m2 ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ దాంట్లో m1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినట్టున్నాం కదా, ఇది ఏమొస్తుంది మనకి 4 వచ్చింది, 4/4 కదా. 4/4 అంటే ఎంత రావాలరా 1 అంటే ఇక్కడ కూడా ఎంత వచ్చింది మనకి 1. సో ఇప్పుడు వెళ్దాం 1 ఏమేమి ఉన్నాయి మనకి, m1 ఉంది, m2 ఉంది. యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసేయండి అమ్మా. tan theta ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2/1 ప్లస్ m1 ఇంటూ m2, 1 ప్లస్ m1 m2. ఇక్కడ చూద్దాం మనం tan theta ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ m2 అంటే ఎంత -2 ఉంది కాబట్టి -2/1 ప్లస్ m1 అంటే 1 ఇంటూ -2. tan theta ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 3/1 -2 అంటే ఎంత వచ్చింది మనకి -1. సో tan theta ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్లో ఉంది కాబట్టి 3 అవుతుంది. theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి tan ఇన్వర్స్ ఆఫ్ 3. సో యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఇక్కడ కూడా ఎంత అవుతుంది మనకి tan ఇన్వర్స్ ఆఫ్ 3. సో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది.